వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. సో జాబ్ సీకర్స్ వీసా పార్ట్ 2. వీసా రావడానికి ముందు ఏం చేయాలో మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. సో వన్స్ యూ గాట్ ఎ వీసా మీరు ఎలా మొదలెట్టాలి అనేది ఇప్పుడు మనకి తేజ చెప్తాడు. సో సపోజ్ వీసా వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? దే ఆర్ రెడీ టు ఫ్లై. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ చూసుకోవాల్సిందే మనం ఆల్రెడీ హోటల్ బుకింగ్ ఎక్కడో చేసుకున్న అకామిడేషన్. సో అది టెంపరీ అవ్వచ్చు. సో ఇమీడియట్గా మనం చూసుకోవాలి. అన్మెయిల్డ్ చేసుకోవాలి, అంటే రిజిస్ట్రేషన్ మెయిల్డ్ షైన్ కావాలి. ఓకే, మెయిల్డ్ షైన్ అది కావాలి అంటే మనం ఒక అడ్రస్ని మన పేరు మీద ఉండేటట్టు చూసుకోవాలి. సో లోకల్గా ఉన్న బ్యూర్గరామ్కి వెళ్ళి మనం రిజిస్టర్ అవ్వాలి. సో దానికి ఫస్ట్ మనం అకామిడేషన్ సర్చ్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే బర్లిన్ అండ్ ఫ్రాంక్ఫర్ట్, వాట్ ఎవర్ సిటీ యు నేమ్, మనకి అకామిడేషన్ దొరకడం అంత ఈజీ కాదు. అందులో ఇప్పుడున్న బర్లిన్ కండిషన్స్కి అయితే అసలు చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. అంటే ఇల్లు దొరకచ్చు కానీ షేరింగ్లోనే ఉంటాయి. అంటే 400-500 దాటి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. సో అది చేయాలంటే తప్పనిసరిగా మనకి ఓన్ గెమెన్షాఫ్ట్ అది జూక్ అని ఒక ఇది ఉంది వెబ్సైట్, వేగే-జూక్ అనే ఒక సైట్ ఉంది .de. సో అందులో చూసుకుని అకామిడేషన్ మనం ఫైండ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్పెన్సెస్ ఇన్ జర్మనీ అనే ఒక వీడియోలో కూడా మేము చేస్తున్నాము. అండ్ మీరు ఆ ప్లేలిస్ట్ని చూసినా కూడా అంటే ఇన్ డీటెయిల్ మీకు అర్థమవుతుంది. అందుకని మేము క్రిస్ప్గా తీసుకెళ్తున్నాం, మళ్ళీ రిపీటెడ్ కంటెంట్ అవ్వకుండా. సో ఈ సిటీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని మనం చెప్పాలి వాళ్ళకి. బికాజ్ వాళ్ళు దేనికి వెళ్ళినా, ఒక ఇంటర్నెట్ కనెక్షన్కి వెళ్ళినా, బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్ళినా, బ్లూ కార్డ్ జాబ్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకున్నా మీ సిటీ రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రమే వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ప్రయారిటీ టు బి క్రిస్ప్ అండ్ ప్రిసైజ్, without city registration you are not identified as a traveler. కానీ సిటీ అంటే ఒక టూరిస్ట్ వీసా వస్తే తప్ప, అంటే టూరిస్ట్ వీసాకి అయితే అవసరం లేదు. బట్ మనం జాబ్ సీకింగ్కి వస్తున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ఒక చోట రిజిస్టర్ అయి తీరాలి. అది లేకపోతే మన అసలు ఐడెంటిఫికేషనే ఉండదు. అండ్ మోర్ ఓవర్ తర్వాత మన పొరపాటున మనం 14 రోజుల లోపల చేసుకోకపోతే, కోర్స్ ఇప్పుడు కోవిడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దొరకడం కష్టం ఇప్పుడు అవ్వచ్చు. బట్ నార్మల్ సిచ్యుయేషన్స్లో అయితే వచ్చిన 14 రోజుల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ జరిగిపోవాలి ఏదో రకంగా చేసుకుని. సో యూ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ టు గెట్ రిజిస్టర్డ్ ఇన్ అ సిటీ యూ లివ్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దిగగానే ఒక రెంటల్ డాక్యుమెంట్ పట్టుకొని రిజిస్టర్ చేయించుకోండి. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాట్ వుడ్ బి ద నెక్స్ట్ స్టెప్? సో ఇంకా అక్కడి నుంచి మనం ఆల్రెడీ జాబ్ సర్చ్ మనం ఇండియాలోనే ఇందాకనే అనుకున్నాం, ఇండియాలో ఆల్రెడీ హోంవర్క్ చేస్తాం. సో ఇప్పుడు మనం జాబ్ మార్కెట్ ఇన్ జర్మనీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫిట్ కావాలి, ఎలాంటి ఫిట్ చూస్తారు. ఒకటి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, లాంగ్వేజ్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. సో లాంగ్వేజ్ స్కిల్స్ ఒకవేళ లేదు, ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ గురించి చూస్తున్నాము. సో వాట్ సార్ట్ ఆఫ్ కంపెనీస్ యూఆర్ లుకింగ్ ఫర్, అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఇంకా 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 చాలా ఎదురుకెళ్ళే కొద్ది టీమ్ ఫిట్ ఇది చాలా స్ట్రెస్ చేసి మనం మాట్లాడుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఈ రెండు అయితే. అది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైన విషయం ఇది. అదేముందిలే, మనం ఎవరితో పనిచేస్తే ఏంటి, నా వర్క్ నేను చేసుకుని వెళ్ళిపోతా అని అనుకునే దాన్ని. ఎందుకంటే జాబ్ రావడం ఒక్క ఎత్తు, అంటే జాబ్ కోసం రావడం ఒకటి. ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద చూస్తారు. మనం ఎప్పుడు అనుకున్నట్టు జంపింగ్ జపాన్స్ లా ఉండకూడదు, వాళ్ళు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఇండియా ఎవరైనా అలాగే ఉంటారు, బట్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు అట్రిషన్ గురించి. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే జర్మనీలో అట్రిషన్ గురించి ప్రిపేర్ అవ్వరు. సో మన ఎవరైనా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు మన ఒక పర్మనెంట్ ఎంప్లాయీగానే ట్రీట్ చేస్తారు. అఫ్ కోర్స్ ప్రొబేషన్ ఉంటుంది, బట్ మన అలా చూసే మన పర్ఫార్మెన్స్ బట్టి మోస్ట్లీ కంటిన్యూ చేస్తారు ఎలాగైనా. సో మనం అందుకనే చూడాల్సింది ఇండియన్ మెంటాలిటీ, ఒక జాబ్ సర్చ్ మెంటాలిటీ, ఐటీ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీంట్లో మనం చూస్తుంటే జాబ్ సర్చర్ వీసా దీంట్లో మనం చూసుకోవాలి తప్పనిసరిగా. సో యూఆర్ నాట్ లైక్ స్విచింగ్ క్యాండిడేట్. సో బీ స్టికింగ్ టు వన్ కంపెనీ ఆల్వేస్, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఫేకింగ్ అని కానీ లేకపోతే ఏదైనా చెప్పాలన్నా మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఇక్కడే ఇదే కంపెనీలో చేస్తామనే భావన వాళ్ళకి కలిగించాలి. టీమ్ ఫిట్ అనే ఒక రౌండ్ కూడా ఉంటుంది. సో వేర్ యూ మీట్ ఆల్ ద టీమ్ పీపుల్, వర్చువల్ అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ కంపెనీ. సో మీ టీమ్తో అంతా మీరు మాట్లాడతారు, వాళ్ళు మీతో కంఫర్ట్ అవుతారు. అండ్ సమ్ టైమ్స్ ఆల్సో నేను విన్నాను, వెన్ యూ యూస్ టు టెల్ మీ సైకలాజిక్ క్వశ్చన్స్ లైక్ హౌ యూ రియాక్ట్, మీ టీమ్ మెంబర్ ట్రబుల్లో ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి. ఎస్, అంటే ఇది
ఇది ఎలా ఉంటుందంటే మనం డిఫరెంట్ పీపుల్తో వర్క్ చేస్తాం, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా జర్మన్సే కాదు, జర్మన్ మే బీ లీడింగ్ ద టీమ్, జర్మన్ మే బీ లీడింగ్ ద టీమ్, ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ మే బీ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో వాళ్ళతో మనం ఇది చేసుకోవాలి అంటే టోటల్గా ఫిట్ ఉండాలి, అంటే మనకి కల్చరల్లీ వెల్ బిహేవ్డ్ ఉండాలి. సో డీసెంట్ బిహేవియర్ అండ్ గుడ్ ఎటికెట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మన ఇండియాలో ఉండే మెంటాలిటీ ఏదైతే ఉందో అది మనం కొంచెం పక్కన పెట్టాలి ఇక్కడికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మనం వాళ్ళతో వర్క్ చేయబోతున్నాం. ఒక్క జర్మన్స్ అని కాదు, ఆ కల్చర్ ఒకటే సరిపోదు. డోంట్ టేక్ ఇట్ నెగిటివ్ సెన్స్. యాక్చువల్ గా వాళ్ళ ఊరు వస్తున్నాం కాబట్టి కొంచెం మన పందా మార్చుకోవాలి అంటే. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎవరు కొత్త పీపుల్ దే రెస్పెక్ట్ అస్, మన కల్చర్ ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. డూ యూ అగ్రీ? మనం చూస్తున్నాం కదా. ఇన్ ద సేమ్ థింగ్ దే ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్. మనం వాళ్ళ టీమ్ హార్మోనీని కానీ మన వల్ల అది డిస్టర్బ్ అవ్వకూడదు అంతే. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ అదే వాళ్ళకి కావాల్సింది అంతే, సింపుల్. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. టెక్నికల్లీ మీరు ఎంత స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోవద్దు. ఎటికెట్స్ అండ్ డీసెంట్ బిహేవియర్. సో సర్టిఫికేషన్స్ బిఫోర్ ద కమింగ్ ఇయర్, సో చేస్తే బెటరా? హౌ ఇట్ వాట్ యూ సే, హౌ దే డీల్ విత్ సర్టిఫికేషన్స్? అంటే ఇప్పుడు అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అప్లికేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. సో ఇదే జాబ్ ప్రొఫైల్తో వీసాలు ఇచ్చేస్తున్నారు, మనం చెప్తున్నారు కానీ యాక్చువల్గా అక్కడ ఫిల్టర్ అయితే అవ్వట్లేదు. జనాలకి వీసా ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఆ పర్టికులర్ రోల్ ఇక్కడ దాన్ని ఇచ్చేయడానికి లోకల్గా ఉన్న వాళ్ళని చూస్తారు. ఫస్ట్ సిటిజన్స్, నెక్స్ట్ కమ్స్ ది యూరోపియన్ యూరో కార్డ్, అంటే యూరోపియన్ హోల్ యూరోప్. తర్వాత వచ్చేది అప్పుడు జాబ్ సీకర్స్ కానీ లోకల్ బ్లూ కార్డ్ హోల్డర్స్ కానీ. నెక్స్ట్ కమ్స్ జాబ్ సీకర్స్ వీసా. సో మనం 4th లెవెల్లో ఉంటాం. అలా అన్నప్పుడు మనం ఎంత బాగా మనం ఫోకస్ ఎంత బాగా చేసుకుంటే అవతల వాళ్ళకి అంత బాగా రిప్రజెంట్ చేసుకోగలిగితే అంత బెటర్ ఛాన్సెస్ ఉంటాయి జాబ్ కొట్టడానికి. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఉంటే మేబీ ఫిల్టరేషన్ లో మీరు ఒక అడుగు ముందే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మనకి నష్టం ఏం లేదు. ఎగ్జాక్ట్లీ లైక్ ఇండియా. సో సర్టిఫికేషన్ మీకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈ జాబ్ ప్రాసెస్ అంతా వచ్చిన వాళ్ళందరికీ జాబ్లు వస్తున్నాయా లేదు అది మనం చెప్పలేం, బికాస్ పీపుల్ ఒక్కొక్కరి ప్యాటర్న్ ఒక్కోలా ఉంటుంది. సో అది ఐ డోంట్ వాంట్ టు మనం చెప్పలేం, ఎందుకంటే బోత్ ఇవి సో సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్ని చూసాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ వే. ఎగ్జాక్ట్లీ, ఈ పాయింట్ ఒకటి డిబేటబుల్, ఎందుకంటే కొంతమంది 12% అంటారు, కొంతమంది 18% అంటారు. ఒక ఏడాది ఒకలా ఉంటుంది, ఇంకో ఏడాది ఇంకోలా ఉంటుంది. సో అంటే అక్కడ మార్కెట్ డిమాండ్ బట్టి మనం క్లియర్గా చెప్పగలండి, మార్కెట్ డిమాండ్ బట్టి మనకు ఉండేది. బట్ జాబ్ సీకర్స్ అంటే అవతల వాళ్ళు వస్తున్నాయి, జాబ్ సీకర్స్ మీద వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది అంటే దే హ్యావ్ సంథింగ్, ఎయిదర్ లక్ కానీ లేకపోతే మోర్ టాలెంట్ కానీ, ఏదో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటారు. వాళ్ళు చేయండి ఏదో వీళ్ళు ట్రై చేసి ఉంటారు. అంటే సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ కంపెనీలో పనిచేసి ఉండొచ్చు, సేమ్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే స్కిల్స్ ఉండి ఉండొచ్చు, బట్ అది అప్రోచ్ మ్యాటర్స్. ఒకసారి అంటే మనం జాబ్ సీకింగ్ మెథడాలజీ ఏదైతే యూజ్ చేస్తామో అది అవతల వాళ్ళకన్నా బెటర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు క్రాక్ చేస్తారు, మనం కూడా క్రాక్ చేయాలి. ఇది ఎలాగో 6 months ఉంటుంది కాబట్టి ఫస్ట్ మంత్ లోనే మీకు అర్థమైపోతుంది ఎన్ని రెస్పాన్సెస్ వస్తున్నాయి, మీరు ఎన్ని తీసుకుంటున్నారని. దాన్ని బట్టి యూ కీప్ షేపింగ్ యువర్ రెజ్యూమ్, అంతా అప్డేట్ చేసుకోవడం, మార్చుకోవడానికి ట్రై చేయండి. మీకు అర్థమవుతుంది ఏ పాయింట్ లో ల్యాక్ అవుతుందని. యూ నో బెటర్ దాన్ మాకంటే మీ గురించి మీకే బాగా. దీనికి అందుకునే మనం చెప్తున్నాం హోంవర్క్ అనేది ఇండియా నుంచి చేయాలని. ఇక్కడికి వచ్చి మనం దాన్ని కల్చరల్ ఒక ఐ మీన్ వాట్ యూ కాల్ అంటే జాబ్ షాక్ లాగా లేకపోతే మనం చూసే గ్యాప్ లాగా చూడకూడదు. ఇండియాలోనే వర్క్ చేస్తే ఆ ప్రొఫైల్కి అసలు ఎన్ని హిట్స్ వస్తున్నాయి, మన ప్రొఫైల్ ఎంతమంది చూస్తున్నారు, రెస్పాన్స్ ఎలా వస్తున్నాయని బట్టి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా సాధిస్తాం అన్నది ఒక ఐడియా వస్తుంది. సో యూ కీప్ షార్పనింగ్ యువర్ టూల్స్. అంటే మనం సింపుల్గా చెప్తాం కదా, షార్పన్ యువర్ యాక్స్. అంటే మన అలా ఎంత ఇదిగా చూసుకుంటే హార్డ్ వర్క్ చేసే కొద్దీ మనకు అలా తెలుస్తుంది. యాడ్ ఆన్స్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ కొన్ని టెక్నాలజీస్ అసలు ఇక్కడ యూజ్ చేయట్లేదు, అది దాంతో వచ్చితే ట్రబుల్ అవుతారు. సో ఈ ఇన్ఫో అంతా మీరు లింక్డ్ఇన్లో చూసుకోండి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి. అసలు 100లో ఉందంటే అది ఖచ్చితంగా ట్రబుల్సమే. అట్లీస్ట్ ఆల్ ఓవర్ జర్మనీలో 1000s అన్నా ఉండాలి ఆ రోల్, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. సో ఆ రేషియోస్ చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఒక జాబ్ని వీళ్ళు చాలా కొంచెం నిదానంగా ఉంటారు కదా. సో ఒక జాబ్ ప్రాసెస్ చేయడానికి వీళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే మన వాళ్ళు ఇండియాలో లాగా టక్ 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 అనుకుంటాం కదా. కన్సల్టెన్సీ కాల్ చేస్తుంది, లేదా హెచ్ఆర్ కాల్ చేస్తుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ నెక్స్ట్ రౌండ్ ఉంటుంది టెక్నికల్, ఓకే 1 weekలో మన చేతిలో ఆఫర్ ఉంటుంది. అంటే మనం ముందర చెప్పుకున్నాం, వీళ్ళు ఎంప్లాయీని ఏదో ఒక ఎంప్లాయీగా స్విచ్ అయిపోయే క్యాండిడేట్ లా చూడరు. ఎలా చూస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ అట్లీస్ట్ అలా ఫీల్ అవ్వకపోయినా పర్మనెంట్ ఎంప్లాయీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే 10 సార్లు మార్చుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఒకే మనిషి అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటారు. అప్పుడు ఎలాంటి క్యాండిడేట్ని చూస్ చేసుకుంటారు? సో అది మ్యాటర్ అవుతుంది ఇక్కడ.
సో మిగతా అన్ని మన స్కిల్స్, మన రోల్స్, అదే మనం ఎలా స్టిక్ అవుతాం, మనకి ఏం కావాలి అవన్నీ అది ఖచ్చితంగా చూసుకుంటారు వాళ్ళు. అది ఫిట్ అయితేనే దే విల్ ప్రొసీడ్. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అందుకోసమని చాలా టైం పడుతుంది. అంటే ఒక ఆఫర్ని రోల్ అవుట్ చేయడానికి అట్లీస్ట్ దే విల్ టేక్ 2 months. అంటే మనం ఓవరాల్గా అయిపోయింది, మనం అద్భుతంగా చేసాం, రౌండ్ అయిపోయింది అనుకుంటే అవ్వదు. అది ఎప్పుడో మనం చేసి వదిలేయాలి. అండ్ యూ కీప్ గివింగ్ యువర్ షార్ట్స్. అంటే అలా చేస్తూ ఉంటాం, ఆ పాతది ఎప్పుడో కాల్ రావచ్చు. ఈ పాయింట్ మేము ఎందుకు చెప్తున్నాం అంటే మీరు తర్వాత వచ్చి డిప్రెస్ అవ్వద్దు. ఎందుకంటే మన దగ్గర వేరేలా ఉంది, వీళ్ళ దగ్గర వేరేలా ఉంది. ఈ కన్సల్టెన్సీస్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ చాలా తక్కువ. వాళ్ళే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం ఉంటుంది, మనమే అప్లై చేయాలన్నమాట. సో ఏంటి 2 months అయిపోయింది, అప్లై చేసి రెస్పాన్స్ రావట్లేదు, స్లోగా ఉందంటే యూ నెవర్ ఎక్స్పెక్ట్ లాస్ట్. సో కొంచెం ఓపిక కావాలి మీరు ఈ పాత్రను చూస్ చేసుకుంటే మాత్రం. సో కరెక్ట్గా 6 months ని ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని కంపెనీస్, రోజుకి ఎన్ని కంపెనీస్ ఇచ్చేస్తున్నాం, పాత కంపెనీస్లో వాడే రెస్పాన్సెస్ ఎలా వస్తున్నాయి, వాడు చెప్పిన రీజన్ ఏంటి, దాని మీద ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయాలి. చేసి దాని రెజ్యూమ్ని మళ్ళీ కొంచెం మాడిఫై చేసుకోవాలి దానికి తగ్గట్టు. మోర్ ఓవర్ ఐ విల్ టెల్ యూ వాట్ కవర్ లెటర్ మ్యాటర్స్. అంటే ఒక రెజ్యూమ్తో పాటు ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ పర్టికులర్ ప్రొఫైల్కి ఎలా సూట్ అవుతుందని చెప్పుకుంటూ ఒక కవర్ లెటర్ ఒకటి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి, విచ్ విల్ రియలీ కమ్ టు యూస్. సపోజ్ ఇద్దరు అప్లై చేశారు, మీరు కవర్ లెటర్తో అప్లై చేశారు, నేను కవర్ లెటర్ లేకుండా అప్లై చేశాను, యూ విల్ బి ద ఫస్ట్ చాయిస్. వాళ్ళు మీ కవర్ లెటర్లో మీరు వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనే పాయింట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జాబ్ సీకర్స్కి మనం పెట్టే కవర్ లెటర్ వేరే, ఇక్కడ పెట్టే కవర్ లెటర్ వేరే. ఎవ్రీ కంపెనీకి కవర్ లెటర్ మారుతుంది డిపెండింగ్ ఆన్ దేర్ బిజినెస్. వాళ్ళు ఏం చేస్తారు మీరు అర్థం చేసుకొని మీరు వాళ్ళలో ఎలా కలిసిపోవాలనుకుంటున్నారు, వాళ్ళతో ఎలా మీరు మిక్సప్ అవ్వగలరు, వారి కల్చర్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అవును ఇది టఫే ప్రతిదానికి రాయగలగడం. అట్లీస్ట్ మీరు షూర్గా మీ ప్రొఫైల్ బాగా మ్యాచ్ అయింది అనుకున్న వాటికైనా రాయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఏదో టైటిల్ మార్చి అప్లై చేస్తామంటే కూడా ఇన్ జనరల్గా కూడా అది కూడా కొంచెం టఫే. బట్ అలా కూడా సక్సీడ్ అయిన ఉన్నారు. అట్లీస్ట్ ఒక కవర్ లెటర్ అన్నా పెట్టుకోండి. మీరు ఓపిక ఉంటే ప్లీజ్ రైట్. కొన్ని ఇంపార్టెంట్ వాటికైనా ఇది మీకు షూర్గా పిక్ అవుతుంది మీ రెజ్యూమ్ అని అన్నారు. కొంచెం టైం పెట్టండి. ఐ నో పీపుల్ హూ అప్లైడ్ ఫర్ thousands of jobs ఆల్సో. 1 weekలో 1000 జాబ్లు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోజుకి 400-500 అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే పెద్ద పని, అదే ఓపిక అంతే. అండ్ మోర్ ఈ టైంలో స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఒకటి అంటే సహనంతో పాటు మనకు ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ లెవెల్స్ మనం తగ్గించుకోవాలి. అఫ్ కోర్స్ నేను అర్థం చేసుకోగలను ఎలాంటి మ్యాటర్స్తో మనం ఇక్కడికి వస్తామని. నాకు బ్లూ కార్డ్ వరకు ప్రాసెస్ అవ్వడానికి చాలా ఒక యజ్ఞమే చేస్తున్నట్టు. చాలా అంత ఈజీ కాదు. ఎవరైనా సో యు నో ఎవ్రీథింగ్ ఆల్రెడీ. తను ప్రెస్టీజియస్ డాయిచ్ బ్యాంక్ పనిచేశాడు. సో అన్ని చేసినా కూడా హీ నోస్ ఎవ్రీథింగ్. నోస్ ఎవ్రీథింగ్ అని మనం చెప్పకపోయినా మన ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వీటి వరకు రావడానికి, ఇంతవరకు ఒక బ్లూ కార్డ్ వరకు తెచ్చుకోవడానికి మనం చేసిన కృషి చాలా ఎక్కువనే ఉంది. వెనకాతలు పడిన బాధ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. అందుకని మనం ఇక్కడ క్విక్గా మనం చెప్పుకోవాలంటే స్ట్రెస్ పెట్టుకోవద్దు. అండ్ యాజ్ షీ సెడ్ పేషెన్స్ పెట్టుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకుని పేషెన్స్ ఎక్కువ పెంచుకుంటే ఎప్పుడు గ్యారంటీగా సక్సీడ్ అవుతాం. మనం ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్రాక్డ్ జాబ్స్ డ్యూరింగ్ జాబ్ సీకర్ వీసా టెన్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. సో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ దానికి. సో మనం శాలరీ గురించి మాట్లాడి వైండ్ అప్ చేసేద్దాం. సో యూజువల్గా శాలరీ, వర్క్ పర్మిట్, బ్లూ కార్డ్ అని 2 ఉంటాయి. సో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ విల్ యాడ్ అనే పాయింట్ లేటర్. యాక్చువల్గా సిటిజన్షిప్ లెవెల్స్ మనం చూసుకుంటే పర్మనెంట్ రెసిడెంట్ అంటే సిటిజన్షిప్ ఎలాగా వాళ్ళు జనరల్ కానీ ఇక్కడ కేటగిరీ వాళ్ళు పీపులే ఇక్కడ వాళ్ళు. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి పర్మనెంట్ రెసిడెంట్స్. సో అది ఒక స్టేజ్ తర్వాత వస్తుంది. అంటే బ్లూ కార్డ్ హోల్డర్స్ కమ్స్ ద నెక్స్ట్ లెవెల్, 3rd లెవెల్లోకి వస్తాం. బ్లూ కార్డ్ వాళ్ళు ఇప్పుడు అంటే 4 years విత్ పీజీ క్వాలిఫికేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. బ్లూ కార్డ్ ఏ రేంజ్ ఆఫ్ సాలరీకి ఇస్తారు? అది డిపెండ్స్ అగైన్. అంటే సాలరీ కన్స్టెంట్స్ అది మనం దేని మీద పెట్టినా. ఐటీ అయితే 43కి ఇస్తున్నారు, 38 ఆల్సో పీపుల్. 38 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ వెరీ రేర్. బట్ మనం చెప్పుకోవాలంటే 43 వీ హావ్ సీన్ పీపుల్ చాలా లోకేషన్. 43 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది వస్తే యాక్చువల్గా బ్లూ కార్డ్ 4 yearsకి ఇస్తారు, 3 yearsకి ఇవ్వచ్చు, ఒక్కోసారి 2 yearsకి ఇవ్వచ్చు. బట్ యూ కెన్ ఎక్స్టెండ్ ద కాంట్రాక్ట్. రెన్యువల్ మనకి ఈజీ. ఎనీవే ఫస్ట్ 2 yearsలో మీరు ఇంకో జాబ్ కానీ మారితే మీరు మళ్ళీ
ఎంబసీకి ఇన్ఫార్మ్ చేసి ఆ బ్లూ కార్డ్ని ఫస్ట్ ఉన్న కంపెనీ పేరు నుంచి సెకండ్ కంపెనీకి మార్చుకోవాలి. ఆఫ్టర్ 2 years యూ కెన్ డూ ఎనీ జాబ్. మన కాంట్రాక్ట్ అలా వస్తున్నప్పుడు మనకి ఎలాగ స్విచ్ అయిపోవచ్చు. సింపుల్. అండ్ ఒకసారి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ +3 అంటారు, ఒకసారి కాంట్రాక్ట్ +6 కూడా వచ్చేసేయచ్చు ఇఫ్ యు ఆర్ వెరీ లక్కీ. చెప్పలేం. అంటే మనకి కాంట్రాక్ట్ జాబ్ అయిపోయిన తర్వాత మనకి ఎలాగ వీసా ఇది ఉంటుంది. బట్ మీన్ వైల్ ఈ జాబ్ సర్చ్ కోసం ఒక 3 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు కూడా కొంచెం మంది తీసుకుంటుంటారు. సో ఇట్స్ జస్ట్ ఇన్ జనరల్ కేసెస్ తన ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మేము ఇదంతా చెప్పాము. ఇదే జరగాలని రూల్ ఏం లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది. బట్ కొంతమందికి లక్కీ పీపుల్ ఉంటారు, 1 week లో 2 weeks వీసా ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు దొరుకుతారు. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. అంటే అవతల వాళ్ళ మూడ్ కూడా, వీసా ఆఫీసర్ మూడ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ వాళ్ళ డెసిషనే ఫైనల్, వాళ్ళు ఆన్సరబుల్ కాదు. వాళ్ళు నచ్చితే మీకు స్టాంప్ వేస్తారు, లేదంటే సిల్లీ రీజన్స్ తో కూడా మేము పంపించి ఓకే ట్రాన్స్లేట్ చేసి తీసుకోవడం డాక్యుమెంట్స్ అని కూడా పంపించవచ్చు. అండ్ జాబ్ అని ఒకటి ఉంటుంది మన ఎడ్యుకేషన్ గురించి ఈ జాబ్ కి మ్యాచ్ అవుతుందా అని. ఆ జాబ్ రిపోర్ట్ రావడానికి ఆల్మోస్ట్ 2 weeks ఏమో పడుతుంది. అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 10K. నాకు గుర్తులేదు. సో ఇలాంటి ప్రాసెస్ జరిగినప్పుడు కొంచెం అప్రూవల్ లేట్ అవుతుంది. సో కొంచెం ఓపిక్గా ఇవన్నీ మనం సార్ట్అవుట్ చేసుకుంటే, అండ్ బ్లూ కార్డ్ అనే మీరు పరిగెట్టక్కర్లేదు, మీకు వర్క్ పర్మిట్ అయినా రావచ్చు. సో ఫస్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా బ్లూ కార్డ్ అనుకున్నాం, ఎందుకంటే ఎవరైనా డ్రీమ్ చేసేది అమెరికన్ గ్రీన్ కార్డ్ అంటారు. ఇక్కడ కన్సల్టెంట్స్ మాకు ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు అదే అంటారు. సో ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే జర్మన్ గ్రీన్ కార్డ్ అంటారు దాన్ని. జర్మన్ గ్రీన్ కార్డ్ అంటే వాళ్ళు అంతలా తీసుకుంటారు, ఎందుకంటే ఇది 4 years కాంట్రాక్ట్ ఒకటి, ప్లస్ దానికి ఉన్న ఆప్షన్స్ బెనిఫిట్స్ ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ గెటింగ్ ఇన్ టు పర్మనెంట్ రెసిడెన్సీ ఈస్ వెరీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్లూ కార్డ్. అంటే ఒక బ్లూ కార్డ్ హోల్డర్ గా పర్మనెంట్ సింపుల్ గా మనం 2 years 3 years ఉన్నామంటే B1 కానీ రెస్పెక్టివ్ ఎగ్జామ్ రాసామంటే ఈజీ టు క్రాక్ పర్మనెంట్ రెసిడెన్స్. సో అది చాలా ఇంపార్టెంట్. అది పర్మనెంట్ నార్మల్ రెసిడెంట్ పర్మిట్కి రాదు. అఫ్ కోర్స్ ఈ ఫెసిలిటీస్ నార్మల్ ఫెసిలిటీ వర్క్ కల్చర్ యొక్క ఇదన్నీ దీనికి కూడా వస్తాయి, రెసిడెంట్ పర్మిట్ కూడా వస్తాయి. బట్ when you compare with the normal resident permit with a blue card, then a blue card comes and takes the priority. సో హోప్ మనం జాబ్స్ అన్ని కవర్ చేసినట్టున్నాం. హోప్ఫుల్లీ దీని తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నావు అనుకుంటా. బీ కాన్ఫిడెంట్, ఫైనాన్షియల్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, అప్పుడే వచ్చేయండి. హోప్ఫుల్లీ మీకు అందరికీ మంచిగా జరగాలి, మంచిగా జాబ్స్ రావాలి, మీకు బ్లూ కార్డ్స్ రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ట్రావెల్ వీడియోస్ లైక్ చేయండి. బేసికలీ నాది ట్రావెల్ ఛానల్, బట్ మీకోసం ఒక చిన్న యూటర్న్ తీసుకున్నాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఆఫ్ విడర్స్ అండ్